నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ప్రైవేటు బస్సులపై కొనసాగుతున్న ఆర్టీఏ దాడులు 59 వాహనాలు సీజ్ విజయవాడ రైల్వే డివిజన్కు రికార్డు స్థాయిలో ఆదాయం ప్రయాణికులు సరుకుల రవాణా ద్వారా 423 కోట్లు ఆదాయం సమకూరినట్లు డిఆర్ఎం అనురాగ్ వెల్లడి ఘనంగా దేవినేని నెహ్రూ జన్మదిన వేడుకలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులు సన్నిహితులు టీబీ వ్యాధి నివారణలో స్వచ్ఛంద సంస్థల పాత్ర శ్లాఘనీయం అలర్ట్ ఇండియా సీఈఓ స్వామి కమల్ మనోహర్ ప్రశంస క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బందికి ప్రభుత్వం పారితోషికాలు అందించాలని సూచన ఇక వివరాల్లోకి వెళితే దేవినేని రాజశేఖర్ నెహ్రూ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు సన్నిహితులు పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. భవానీపురంలోని ఎస్కేసీవీ చిల్డ్రన్స్ ట్రస్ట్ కార్యాలయంలో అనాథ బాలల మధ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ నెహ్రూ జన్మదినోత్సవాన్ని భవానీపురంలోని ఎస్కేసీవీ చిల్డ్రన్స్ విలేజ్లో ఘనంగా నిర్వహించారు. అనాథ బాలల సమక్షంలో నెహ్రూ జన్మదిన కేక్ను కాంగ్రెస్ నాయకులు కడియాల బుచ్చిబాబు, దేవినేని అవినాష్ కట్ చేశారు. ఈ సందర్భంగా బాలలకు విందు భోజనాన్ని అందించారు. అనంతరం కడియాల బుచ్చిబాబు, దేవినేని అవినాష్ మాట్లాడుతూ దేవినేని నెహ్రూ సుదీర్ఘ కాలం ప్రజా జీవితంలోనే ఉన్నారన్నారు. భవిష్యత్తులో సైతం నెహ్రూ ప్రజల కోసమే పనిచేసే ప్రజల మనిషి అని వారు వ్యాఖ్యానించారు. అనాథ బాలల పట్ల నెహ్రూకున్న ఆపేక్షను దృష్టిలో ఉంచుకొని ఆయన జన్మదినాన్ని వారి సమక్షంలోనే నిర్వహించామని వారు వివరించారు. విజయవాడలోనే ఒక పేరున్నదైన వ్యక్తి ఆయన. విజయవాడ నగరంలో ప్రతి ఒక్క వ్యక్తి తెలిసిన విషయం. గత 30 సంవత్సరాల మధ్య కూడా రాజకీయాల్లో ప్రతి ఒక్క సామాన్య మానవుడు అందుబాటులో ఉంటూ వారి యొక్క కష్టసుఖాల్లో పాల్గొంటూ, వారే కాకుండా వారి తల్లిని కూడా కష్టసుఖాల్లో పాల్గొంటూ, అలాగే కంకిపాటి నియోజకవర్గాన్ని అభివృద్ధిపరిచి ఈ రోజున విజయవాడ తూర్పులో కూడా అదే రకంగా అభివృద్ధి పరుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఆయన నాయకులు, మాజీ మంత్రివర్యులు, ఇవాళ జిల్లాలో సీనియర్ నాయకులు ఎవరు ఉన్నారంటే 5 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఎవరు ఉన్నారంటే దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు అని చెప్పుకుంటే గౌరవకారణం అది. ఆయన చూపిన బాటలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలు మేమందరం కూడా పాల్పంచుకుంటామని చెప్పని ఇప్పుడు ఆయనతో పాటు మేమందరం ఉండి ప్రజలకు అందరికీ అండగా ఉండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని చెప్పని ఈ యొక్క జన్మదిన కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుస్తూ ప్రెస్ వారికి కూడా శుభాకాంక్షలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎస్కేసీవీలో విద్యార్థులకి లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థి దశ నుంచి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ ఈరోజు రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైన స్థానంలో అందరికీ తెలిసిన వ్యక్తిగా మన రాజశేఖర్ నెహ్రూ గారు ఉన్నారు. ఆయన ఉండటానికి ముఖ్యమైన కారణం విద్యార్థులు, అలాగే విజయవాడ ప్రజలే అని చెప్పి నేను చెప్తున్నాను. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఆయన పుట్టినరోజు కార్యక్రమాల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా చేసి ప్రజల యొక్క సమస్యల పరిష్కారానికి ఇంకా కృషి చేస్తామని, అలాగే రాబోయే ఎన్నికల్లో కూడా ఆయనకు విజయానికి మేమందరం కృషి చేస్తామని చెప్పి సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు, యుఎస్ఓ విద్యార్థి సంఘం కార్యకర్తలు పాల్గొన్నారు. రవాణా శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జరుగుతున్న దాడుల్లో ఇప్పటి వరకు 59 వాహనాలు సీజ్ చేసినట్లు డీటీసీ తెలిపారు. ఇప్పటికైనా ట్రావెల్స్ యాజమాన్యాలు, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు నిబంధనలు పాటించాలని, లేని పక్షంలో నిరంతరం దాడులు కొనసాగిస్తామని అధికారులు హెచ్చరించారు. రవాణా శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గత 4 రోజులుగా జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న దాడుల్లో మొత్తం 59 వాహనాలు సీజ్ చేశారు. మొదటి రోజు 3 ట్రావెల్స్ బస్సులు, 4 స్కూల్ బస్సులను తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నందున సీజ్ చేశారు. రెండవ రోజున 16 వాహనాలు, మూడవ రోజున 23 వాహనాలు సీజ్ చేశారు. శుక్రవారం కూడా రవాణా శాఖల దాడులు కొనసాగాయి. విజయవాడ వారధి, ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు జరిపి 16 ట్రావెల్స్ బస్సులను సీజ్ చేసినట్లు తెలిపారు. ఇప్పటికైనా పాఠశాల, కళాశాలల యాజమాన్యాలు, ట్రావెల్స్ నిర్వాహకులు రవాణా శాఖ నిబంధనలను పాటించి విద్యార్థులను క్షేమంగా గమ్యాలకు చేర్చాలని, ఈ దాడులు నిరంతరాయంగా కొనసాగుతాయని డీటీసీ తెలియజేశారు.
టీబీ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించి వ్యాధి నిర్మూలన పట్ల వారిని కార్యోన్ముఖులను చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని టీబీ అలర్ట్ ఇండియా సీఈఓ స్వామి కమల మనోహర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో కళ్లను సేకరించి వాటిని పరీక్షించే క్రమంలో అంగన్వాడీ వర్కర్లను భాగస్వాములను చేస్తున్నామన్నారు. ఇందులో వివిధ స్థాయిలో సేవలందించే వారికి ప్రభుత్వ పరంగా పారితోషికం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. టీబీ అలర్ట్ ఇండియా సీఈఓ స్వామి కమల్ మనోహర్ నగరానికి వచ్చిన సందర్భంగా స్థానిక వాసవ్య మహిళా మండలిలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతరం కమల్ మనోహర్ విలేకరులతో మాట్లాడుతూ టీబీ వ్యాధిని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు వచ్చే టీబీని తగ్గించాలనే లక్ష్యంతో డిఎఫ్ఐడి సహాయంతో వాసవ్య మహిళా మండలితో కలిసి ప్రజల్ని చైతన్యపరుస్తున్నామని తెలిపారు. టీబీ వ్యాధి పట్ల ప్రజల్ని చైతన్యపరిచి కార్యోన్ముఖులను చేయాలనే లక్ష్యంతో క్షేత్రస్థాయి నుంచి ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. క్షేత్రస్థాయిలో సేకరించిన కళ్లను పరీక్షా కేంద్రాలకు తరలించి వ్యాధిగ్రస్తులకు సేవలు అందించేందుకు అంగన్వాడీ వర్కర్లను భాగస్వాములను చేస్తున్నామని పేర్కొన్నారు. వారికి ప్రభుత్వ పరంగా పారితోషికాలు ఇస్తే ఈ పని మరింత సమర్థవంతంగా అమలవుతుందన్నారు. డీఎంసీల ద్వారా వ్యాధి నిర్ధారణ సక్రమంగా జరిగే విధంగా అన్ని జిల్లాల్లో చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలియజేశారు. కార్యక్రమాన్ని అర్థం చేసుకుని వాళ్ళకి ఏ సమయంలో ఎలాంటి మందులు ఇవ్వాలని కనుక వాళ్ళు చెప్పగలిగితే బాగుంటుంది. ఆ సేవలు అందించినందుకు గాను వాళ్ళకి పారితోషికం ఇస్తూ ఇది వాళ్ళ జాబ్ చార్ట్లో ఒక భాగంగా, అంటే వాళ్ళ యొక్క విధి నిర్వహణ పట్టీలో ఒక భాగంగా కనుక చేయగలిగితే ప్రభుత్వం తరఫున అది ఇంకా బలంగా ఉంటుందనేది ఒక విషయం మాట్లాడి నేను అనుకోవడం ఏంటంటే వాటితో పాటు ఇంకెన్నో నిర్వహణ రకమైన సమస్యలు ఉన్నాయి. ఇటు ఆర్ఎన్టీసీపీలోనూ ఉన్నాయి, స్వచ్ఛంద సేవా రంగంలో ఉన్నాయి, ప్రజల తరఫున కూడా ఉన్నాయి. వాటిని కూడా మేము ఇంచుమించు 10-15 సమస్యలుగా గుర్తించి మేము వాటికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకున్నాము. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వాన్ని మేము పక్కన పెట్టి పనులు చేసే అవకాశం లేదు. ప్రభుత్వమే పని చేయాలి. కానీ ప్రభుత్వాన్ని బాగా పని చేయించాలంటే బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమిటో ప్రభుత్వానికి తెలియాలి. విలేకరుల సమావేశంలో వాసవ్య మహిళా మండలి ప్రతినిధులు రష్మి, దీక్ష, కీర్తి పాల్గొన్నారు. విజయవాడ రైల్వే డివిజన్ ప్రయాణికుల చేరవేత అలాగే సరుకు రవాణాలో సరికొత్త రికార్డు సొంతం చేసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-మే మాసాలలో 423 కోట్లు ఆర్జించిందని డిఆర్ఎం అనురాగ్ ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాదిలో 2 నెలల వ్యవధిలో 339 కోట్లు ఆదాయం రాగా ఈ సంవత్సరం అదనంగా సమకూరిందని డిఆర్ఎం పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని ఏప్రిల్-మే నెలల్లో విజయవాడ రైల్వే డివిజన్ స్థూల ఆదాయం 25% వృద్ధి సాధించిందని డిఆర్ఎం అనురాగ్ తెలిపారు. ఈ 2 నెలల్లో డివిజన్కు రికార్డు స్థాయిలో 423 కోట్లు ఆదాయం చేకూరిందని ఆయన తెలియజేశారు. ఇందులో సరుకుల రవాణా ద్వారా 318.18 కోట్లు, ప్రయాణికుల ద్వారా 84.59 కోట్లు ఆదాయం లభించిందన్నారు. టికెట్ల తనిఖీల ద్వారా 3.82 కోట్లు, పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు 147 కోట్లు, అదనపు బోగీల ఏర్పాటు ద్వారా 58.92 లక్షలు, నూజివీడు నుంచి న్యూఢిల్లీకి మామిడికాయల రవాణా ద్వారా 2.69 కోట్లు సమకూరిందని పేర్కొన్నారు. మేలో జిల్లాలోని ఉయ్యూరులో ప్యాసింజర్ రిజర్వేషన్ కౌంటర్ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. డివిజన్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు అనురాగ్ తెలియజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలో